విజయవాడను ముంచేసిన బుడమేరు వాగుకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చివేయగా 3వ గండిని పూడిక పనులు ముగింపు దశకు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పనులను ఎప్పటికప్పుడు లైవ్ లో పరిశీలిస్తూ ఉన్నారు. విజయవాడ సింగ్ నగర్ కు వరద ముంపును నియంత్రించేలా జరుగుతున్న పనులను ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పర్యవేక్షించారు. 3 రోజులుగా అక్కడే ఉండి పనులు చేయిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు పురోగతిని పురంధరేశ్వరికి వివరించారు. వాళ్ళు కూడా ఆల్టర్నేటివ్ ఏమీ లేదు. ఇటువైపు 3 గంటలు 7 గంటలు పైన పులివాగానే దానికో 3 గంటలు ఉన్నాయి. అంటే ఇవి అఫీషియల్ గా ఐడెంటిఫై చేసిన గంటలు. మిగిలిన ఏంటంటే గంటలు పడలేదు కానీ ఏ క్షణంలో పడేలాగా ఉన్నాయి. బండ్లంతా స్ట్రెంగ్త్ లేవు. అంటే అండ్లయి జారి అంటే దాని మీద వాటర్ ఫ్లో అయిపోయింది. పైన ఆ హైట్ లో వచ్చిందని వాటర్. ఆ వాటర్ ఫ్లో అయ్యి ఇంక ఈ బ్రీచెస్ పడ్డాను. కృష్ణాకి దీని నుంచి వెళ్తుందని పడిసేం అది. అందుకని పోలవరం నీరు వెళ్ళాలి కదా, దీన్ని 35,000కి ఎక్స్టెండ్ చేసి లైనింగ్ పెట్టారు. మన టైంలో 80% దాకా అయినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంక అసలు మొత్తం 6 బస్తా సిమెంట్ గానీ 1 రూపాయి పని కానీ చేయలేదండి. ఇంకా 195 పనులు క్యాన్సిల్ చేశారు. మేజర్ మేజర్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ రైతులు కూడా చెప్తున్నారు. 50 కోట్లు ఉంది. రైతులు కూడా చెప్తూ ఉన్నారు. అప్పుడు ఈ పట్టిసీమ నీరు వెళ్ళేది కాబట్టి బాబు గారి టైంలో ప్రతి కిలోమీటర్ కి ఒక లస్కర్ ని పెట్టి పచ్చగడ్డి కూడా మొలవకుండా జాగ్రత్త రోడ్డు అంత నీరు ఉంటుంది. వాతావరణం ఇట్లా ఉంటే రేపు మార్నింగ్ చేస్తాం. ఈసారి విజయవాడ ఎదుర్కొనేటువంటి ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇంతకు ముందన్నడు ఇంత విపరీతంగా ఎదుర్కోలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అనుకోని విధంగా కురిసినటువంటి వానలు, దానికి తోడు ఇక్కడ బుడమేరు ఏదైతే ఉందో బుడమేరుకు సంబంధించినటువంటి గట్లు సైడ్ ఏదైతే ఉందో అంటే విజయవాడ వైపుకి 3 గంటలు పట్టడం, అదే విధంగా రెండో వైపున 7 గంటలు పట్టడం. ఇది దీని వలన మొత్తం విజయవాడ మునిగిపోయేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవాళ ఇది చాలా బాధాకరం. వేలాది మంది ప్రజలు ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా, ఇటు బాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం, అటు మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేసి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒక రకంగా చెప్పాలంటే రికార్డ్ సమయంలో ప్రజల సమస్యల్ని అర్థం చేసుకుంటూ ప్రజల్ని ఆదుకుంటూ ఈ రోజు ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. ఈ వరద పరిస్థితి ఇక్కడ ఏర్పడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో మాట్లాడటం, వెంటనే మోడీ గారు స్పందించి అక్కడ నుండి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఏదైతే ఉన్నాయో వారిని ఇక్కడ పంపించడం, అదే విధంగా ఇవాళ నిన్ననే ఆర్మీ వాళ్ళు కూడా వచ్చారు. 3వ గంట ఏదైతే ఉందో ఇక్కడ పూడ్చడానికి, రాష్ట్రానికి తమ సహకారాన్ని అందించడానికి ఆర్మీ కూడా ఇక్కడికి రావడం, ఇదంతా చూసినట్లయితే సమన్వయంతో ప్రజల కష్టాలు తీర్చడానికి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి